ఐపీఎల్ 2026 ట్రేడింగ్కి సంబంధించి 2 కీలకమైన అప్డేట్స్ వచ్చాయి. గుజరాత్ టైటన్స్ ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ కేఎల్ రాహుల్ వీళ్ళిద్దరు కూడా ఏ టీంలోకి ట్రేడ్ అవ్వట్లేదంట. మోస్ట్ లైక్లీ తమ టీమ్స్ వీళ్ళని రీటైన్ చేసుకోబోతున్నారు. సో దీని గురించి అయితే ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. అలాగే మన టీమిండియా మరి ఆస్ట్రేలియా జట్ల మధ్య నవంబర్ 6వ తేదీన 4వ టీ20 మ్యాచ్ జరగబోతుంది. అండ్ ఆ మ్యాచ్ యొక్క ప్రివ్యూని కూడా ఈ వీడియోలోనే చూద్దాం. సో దీంతో మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ట్రేడింగ్ అప్డేట్స్ విషయానికి వస్తే మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం. వాషింగ్టన్ సుందర్ జీటీ టీం నుండి సిఎస్కే టీంలోకి వెళ్ళబోతున్నాడని చెప్పి మెయిల్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్లో ఒకరు మెన్షన్ చేయడం, అలాగే కొంతమంది తమిళనాడు ప్లేయర్స్ కూడా దీని గురించి లీక్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఈ ట్రేడ్ డీల్కి ఎండ్ కార్డ్ పడింది. వాషింగ్టన్ సుందర్ సిఎస్కే టీంలోకి వెళ్ళబోవట్లేదు. అతను గుజరాత్ టైటన్స్ టీంతో ఉండబోతున్నాడు. ఎందుకంటే గుజరాత్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా ఈ ట్రేడ్కి ఒప్పుకోలేదంట. ఎట్టి పరిస్థితుల్లో కూడా సుందర్ తమ టీంలో ఉండాలని చెప్పి భీష్మించుకుని కూర్చున్నారంట. దీంతో గుజరాత్ మేనేజ్మెంట్తో పాటు సిఎస్కే మేనేజ్మెంట్ కూడా ఏం చేయలేకపోయి ఈ ట్రేడ్ డీల్ ముందుకు వెళ్ళలేదు, క్యాన్సిల్ అయిపోయింది. మరీ ముఖ్యంగా 3వ టీ20 మ్యాచ్లో సుందర్ బ్యాటింగ్ చూసాం, వేరే లెవెల్లో చేశాడు. దీంతో చూసిన తర్వాత జీటీ మేనేజ్మెంట్ కూడా వెనక్కి తగ్గుద్ది. ఇన్ఫాక్ట్ ఆశిష్ నెహ్రాకి అయితే అసలు స్టార్టింగ్ నుంచి కూడా ఇలాంటి ఉద్దేశం ఏమీ లేదు. అంటే సుందర్ని వేరే టీంలోకి ట్రేడ్ చేసే ఉద్దేశం ఏమీ లేదంట. సో వీటన్నింటిని బట్టి చూసుకుంటే ఐపీఎల్ 2026లో సుందర్ మోస్ట్ లైక్లీ గుజరాత్ టీంతోనే కంటిన్యూ అవుతాడు. ఇక నెక్స్ట్ కేఎల్ రాహుల్ ట్రేడ్ విషయానికి వస్తే ఇది కూడా క్యాన్సిల్ అయిపోయినట్టు చాలా బలంగా రిపోర్ట్స్ వస్తున్నాయి. మెయిల్ ఢిల్లీ టీం కేకేఆర్ ముందు 3 ప్రపోజల్స్ పెట్టారంట. బట్ కోల్కతా టీంకి ఇవేమీ నచ్చలేదంట. అందుకే వాళ్ళు రాహుల్ ట్రేడ్ విషయంలో వెనక్కి తగ్గారు. సో ఢిల్లీ టీం యొక్క ఫస్ట్ ప్రపోజల్ ఏంటంటే, మీకు రాహుల్ని ఇచ్చేస్తాం, మాకు సునీల్ నారాయణ ఇచ్చండి. అంటే డైరెక్ట్ ప్లేయర్ టు ప్లేయర్ స్వాప్. రాహుల్ ప్రైస్ 14 కోట్లు, సునీల్ నారాయణ ప్రైస్ 12 కోట్లు. దీంతో కేకేఆర్ టీం రాహుల్ని తీసుకుని సునీల్ నారాయణతో పాటు ఎక్స్ట్రా 2 కోట్లు ఇవ్వాలి. సో ఈ ప్రపోజల్ అయితే కొంతవరకు మంచిగానే ఉంది. ఎందుకంటే సునీల్ నారాయణ ఒక మ్యాచ్ విన్నర్ అయినప్పటికీ అతని ఏజ్ ప్రజెంట్ 37కి వచ్చేసింది. దీంతో కేకేఆర్ టీం ఈ డీల్ ఒప్పుకొని ఉంటే 2 టీంలు కూడా మంచి బెనిఫిట్ జరిగేది. అంటే డీసీ టీంకి అలానే ఒక ఓపెనర్ కావాలి, అలాగే స్పిన్ బౌలర్ కూడా ఉంటే మంచిదే. మెయిల్ నారాయణ లాంటి బౌలర్కు ఢిల్లీ పిచ్ బాగా సూట్ అవుతుంది. వేరాజ్ రాహుల్ వస్తే కేకేఆర్ టీంకి ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుందో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే కోల్కతా టీం మాత్రం నారాయణ ఇవ్వడానికి ఒప్పుకోలేదంట. అతని విషయంలో చాలా లాయల్గా ఉన్నారంట. ఇప్పటివరకు నారాయణ కేకేఆర్ టీంకి చాలా మ్యాచ్లు గెలిపించి పెట్టాడు. ఇన్ఫాక్ట్ తన ఐపీఎల్ జర్నీ మొత్తం ఈ ఒక్క టీంతోనే ఉంది. పైగా రీసెంట్గా అతను ఫామ్ చూసుకున్నా పెద్దగా డిప్ ఏమీ అవ్వలేదు. ఏజ్ పెరుగుతున్నప్పటికీ పెర్ఫార్మెన్స్ని అయితే మంచిగా సస్టైన్ చేయగలుగుతున్నాడు. దీనివల్ల కేకేఆర్ టీం సునీల్ నారాయణ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఇక డీసీ పెట్టిన సెకండ్ ప్రపోజల్ విషయానికి వస్తే రింకు సింగ్ ప్లస్ అన్క్రిష్ రఘువంశీ. అంటే ఢిల్లీ టీం కేఎల్ రాహుల్కి బదులుగా 2 ప్లేయర్స్ని అడిగారు. అండ్ వీళ్ళ ప్రైసెస్ చూసుకుంటే రింకు సింగ్ 13 కోట్లు, అలాగే అన్క్రిష్ రఘువంశీ 3 కోట్లు, విచ్ మీన్స్ టోటల్గా 16 కోట్లు. అంటే ఈ ప్రపోజల్లో ఢిల్లీ టీం రాహుల్ని ఇవ్వడంతో పాటు ఎక్స్ట్రాగా 2 కోట్లు ఇవ్వాలి. అండ్ దాని బదులుగా రింకు సింగ్ మరి అన్క్రిష్ రఘువంశీని తెచ్చుకుంటారు. అయితే ట్రేడ్ అనేది ఎక్కువగా ఢిల్లీ టీంకి ప్లస్ అవుతుంది, కానీ కేకేఆర్ టీంకు అంతలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు మెయిన్ యంగ్స్టర్స్ని వదిలేసుకోవాల్సి వస్తుంది, అది కూడా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. వేరే ఢిల్లీకి చూసుకుంటే ఆబ్వియస్లీ వాళ్ళు స్టబ్స్ని వదిలేస్తే మంచి ఫినిషర్ కావాలి. అండ్ వీళ్ళిద్దరు వస్తే ఖచ్చితంగా వాళ్ళ టీం స్ట్రెంత్ అని అవుద్ది. సో ఢిల్లీ టీం అయితే చాలా తెలివిగానే అడిగింది. బట్ కేకేఆర్ టీం దీన్ని కూడా ఒప్పుకోలేదు. వాళ్ళైతే రింకు సింగ్ వదలడానికి అసలు ఇష్టపడట్లేదు. పైగా అన్క్రిష్ రఘువంశీని కూడా వాళ్ళకి ఫ్యూచర్ స్టార్లా చూస్తున్నారు. ఎస్పెషల్ వాళ్ళ కొత్త అడ్డుకు వచ్చిన అభిషేక్ నాయర్ దగ్గరుండి మరి అన్క్రిష్ రఘువంశీని సానపెట్టాడు. దీంతో వాళ్ళిద్దరిని ట్రేడ్ చేయడానికి కేకేఆర్ టీం ఒప్పుకోలేదు. ఇక చివరిగా థర్డ్ ప్రపోజల్ చూసుకుంటే అన్క్రిష్ రఘువంశీ ప్లస్ హర్షిత్ రాణా వీళ్ళిద్దరిని ఢిల్లీ టీంకి ఇచ్చేసి రాహుల్ని తీసుకోవాలి. సో అయితే ఉండడానికి కాస్త బెటర్ ఆఫర్లానే కనిపిస్తుంది. బట్ యాక్చువల్గా ప్రైసెస్ విషయానికి వచ్చేసరికి మాత్రం అంత మంచి ఆఫర్లా కనిపించట్లేదు. ఎందుకంటే హర్షిత్ రాణా ప్రైస్ 4 కోట్లు, అండ్ అన్క్రిష్ రఘువంశీ చూసుకుంటే ముందు చెప్పుకున్నాం 3 కోట్లు, విచ్ మీన్స్ ఇద్దరిది కలిపి 7 కోట్లు. వేరాజ్ రాహుల్ ప్రైస్ చూసుకుంటే 14 కోట్లు. అంటే ఒకవేళ కేకేఆర్ టీం ఈ ప్రపోజల్కి ఒప్పుకుంటే 2 యంగ్స్టర్స్ని ఇచ్చేయడంతో పాటు మరి 7 కోట్లు ఇవ్వాలి. దీంతో ఖచ్చితంగా వాళ్ళకి నష్టం జరిగే ఛాన్స్ ఉంది. పైగా టీంకి హర్షిత్ రాణా చూసుకుంటే మెయిన్ ఫాస్ట్ బౌలర్, అతను లేకుండా అసలు కేకేఆర్ టీం నడవలేదు. సో విధంగా కేకేఆర్ టీం డీసీ పెట్టిన 3 ప్రపోజల్స్ని కూడా రిజెక్ట్ చేసింది. దీనివల్ల ఇప్పుడు కేఎల్ రాహుల్ ట్రేడ్ ఆగిపోయింది. మోస్ట్ లైక్లీ ఢిల్లీ టీం అతన్ని రీటైన్ చేసుకునేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మరి మీరు కేకేఆర్ చేసిన పని గురించి ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అంటే కేకేఆర్ టీం ఈ 3 ప్రపోజల్స్ని రిజెక్ట్ చేయడం కరెక్టేనా, ఏదో దానికి ఒప్పుకుంటే సరిపోయేదా, మీరు కింద కామెంట్ చేయండి. ఇక ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 4వ టీ20 మ్యాచ్ విషయానికి వస్తే గురువారం రోజు గోల్డ్ కోస్ట్ అయితే ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ అయితే 2 జట్లకు చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో ఏ టీం అయితే గెలుస్తారో వాళ్ళు మ్యాక్సిమం సిరీస్ కోల్పోరు. ఎందుకంటే ప్రజెంట్ ఈ సిరీస్ 1-1 ఈక్వల్గా ఉంది. అండ్ మ్యాచెస్ చూసుకుంటే ఇంకా 2 మ్యాచెస్ ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్లో గెలిచిన టీం 2-1కి వెళ్తారు. విచ్ మీన్స్ లాస్ట్ టీ20 మ్యాచ్లో ఓడిపోయినా సరే సిరీస్ డ్రా అవుతుంది, కానీ సిరీస్ని అయితే కోల్పోరు. వేరే ఈ మ్యాచ్లో గెలిచిన టీం లాస్ట్ మ్యాచ్లో కూడా గెలిస్తే సిరీస్ను 3-1 తేడాతో సొంతం చేసుకోవచ్చు. సో దీంతో రేపు జరగబోయే 4వ టీ20 మ్యాచ్లో ఏ టీం అయితే గెలుస్తారో వాళ్ళకి మాత్రమే సిరీస్ గెలిచే అవకాశాలు ఉంటాయి. మరో టీంకు సిరీస్ని డ్రా చేసుకునే ఛాన్స్ మాత్రం ఉంటుంది, కానీ సిరీస్ గెలవలేరు. ఇక ఈ మ్యాచ్ ఆడిపోయి గోల్డ్ కోస్ట్ గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పుకోవచ్చు. అంటే మనం థర్డ్ టీ20 మ్యాచ్లో ఎలాగైతే రన్స్ చూసామో ఈ టీ20 మ్యాచ్లో కూడా రన్స్ చూడొచ్చు.
మేలే మరోసారి బ్యాట్స్మెన్కి అనుకూలించేలా పిచ్ మీద మంచి పేస్ అండ్ బౌన్స్ ఉండబోతుంది. ఇనీషియల్గా చూసుకుంటే కొత్త బాల్తో ఖచ్చితంగా ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ అయితే దొరుకుద్ది. అంటే సీవ్ మూవ్మెంట్తో పాటు స్వింగ్ కూడా లభిస్తుంది. బట్ ఆ కొత్త బాల్ని సేవ్ చేసిన తర్వాత గట్టిగా రన్స్ కొట్టొచ్చు. ఇన్ఫాక్ట్ మనం 3 T20 మ్యాచ్లో కూడా అదే చూసాం. పవర్ ప్లే అయిపోయిన తర్వాత 3 జట్ల బ్యాట్స్మెన్ కూడా మంచిగా బ్యాటింగ్ చేయగలిగారు. సో దీంతో మరోసారి పేసర్స్కు మరి బ్యాట్స్మెన్కి అనుకూలించి పిచ్ని అయితే మనం చూడొచ్చు. వేరే స్పిన్నర్స్ చూసుకుంటే అంతలా గేమ్లోకి రాకపోవచ్చు. ఎనిమిది గ్రౌండ్లో అయితే పెద్దగా T20 మ్యాచెస్ ఏమీ జరగలేదు. కేవలం 2 మ్యాచ్లు మాత్రమే జరిగాయి. అంటే 2 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఒక మ్యాచ్, అలాగే చేసిన టీం ఒక మ్యాచ్లో గెలిచారు. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 127 రన్స్కి ఉంది. సో ఇక్కడ ఆడిన 2 అంతర్జాతీయ మ్యాచ్లు కూడా ఏ స్కోర్ చూసుకుంటే కేవలం 145 మాత్రమే ఉంది. విచ్ మీన్స్ భారీ స్కోర్లు అయితే రాలేదు. కానీ డొమెస్టిక్ T20స్లో చూసుకుంటే మాత్రం మంచిగానే రన్స్ వచ్చాయి. యావరేజ్ స్కోర్ 160 వరకు ఉంది. అలాగే హైయెస్ట్ స్కోర్ చూసుకున్న 214 రన్స్ ఉంది. సో దీంతో ఉన్న 2 జట్ల యొక్క బ్యాటింగ్ పవర్ని దృష్టిలో పెట్టుకుని ఈ గ్రౌండ్లో 170 ఒక మంచి యావరేజ్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. అయితే టాస్ విషయానికి వస్తే మాత్రం రికార్డ్స్ పరంగా చూసుకుంటే అంత ఎఫెక్ట్ ఏమీ లేదు. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 50-50 ఉంది. ఈవెన్ డొమెస్టిక్ స్టాట్స్లో కూడా 50-50 రికార్డు ఉంది. బట్ ఇప్పటివరకు సిరీస్లో చూసుకుంటే చేసిన టీమ్స్కి మంచి కండిషన్స్ ఉన్నాయి. దీంతో మరోసారి ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. అయితే వెదర్ ఫోర్కాస్ట్లో చూసుకుంటే మాత్రం ఈ మ్యాచ్కి వర్షం పడడానికి ఏమీ లేదు. 0% ఉంది రెయిన్ ప్రిడిక్షన్. దీంతో పిచ్ ఏమైనా సెకండ్ హాఫ్లో స్లోగా మారుతుందా అనుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినా పర్వాలేదు. సెకండ్, ఈ మ్యాచ్లో టాస్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. ఏ టీం బౌలర్స్ అయితే మంచిగా బౌలింగ్ చేస్తారో వాళ్ళకే మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ గ్రౌండ్లో ఆస్ట్రేలియా టీం రికార్డు విషయానికి వస్తే 2 మ్యాచ్లు ఆడారు. అండ్ 2 ఒకటి గెలిచారు, ఒకటి ఓడిపోయారు. వేరేజ్ మన టీమిండియా చూసుకుంటే ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. బట్ ఇది ఫస్ట్ టైం ఆడబోతుంది. దీంతో మరోసారి లాస్ట్ మ్యాచ్లోనే ఈ మ్యాచ్లో కూడా 2 జట్ల మధ్య మంచి కాంపిటీషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా టీంలో అయితే మార్పులు జరిగాయి. అంటే వాళ్ళ స్క్వాడ్లో చూసుకుంటే కొంతమంది ప్లేయర్స్ బయటకు వెళ్ళిపోయారు. అలాగే మరి కొంతమంది ప్లేయర్స్ కొత్తగా యాడ్ అయ్యారు. సో ముందుగా బ్యాట్స్మెన్ విషయానికి వస్తే ట్రావిస్ హెడ్ అయితే బయటకు వెళ్ళిపోయాడు. అతనైతే యాషెస్ కోసం ప్రిపేర్ అవ్వడం కోసం ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోయాడు. వేరేజ్ లాస్ట్ మ్యాచ్ ఇంజరీ కారణంగా మిస్ అయిన గ్లెన్ మ్యాక్స్వెల్ ఈ మ్యాచ్కి మోస్ట్ లైక్లీ అందుబాటులో ఉండబోతున్నాడు. సో మోస్ట్లీ ఆస్ట్రేలియా బ్యాటింగ్ విషయంలో ఇది ఒక మార్పే జరగచ్చు. హెడ్ బయటకు వెళ్ళిపోయి అతని ప్లేస్లో మ్యాక్స్వెల్ వస్తాడు. అయితే బ్యాటింగ్ ఆర్డర్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా మారుతుంది. ఈ మ్యాచ్లో జాస్ ఇంగ్లీష్ కానీ లేకపోతే మ్యాథ్యూ షాట్ కానీ వీళ్ళిద్దరు ఎవరికి ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక బౌలింగ్ విషయంలో చూసుకుని కొన్ని మార్పులు జరిగాయి. షాన్ అబట్ బయటకు వెళ్ళిపోయాడు. దీంతో ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టీం అతని ప్లేస్లో బెన్ వార్సిస్ని ఆడించవచ్చు. అలాగే స్పిన్నర్ విషయంలో కూడా ఏదైనా మార్పు చేస్తే చేయొచ్చు. అంటే మ్యాథ్యూ కోహ్మన్ వికెట్లు తీయలేకపోతున్నాడు కాబట్టి అతని ప్లేస్లో తన్వీర్ సాంగ్ని తీసుకురావచ్చు. మరి నేనైతే మోస్ట్ లైక్లీ అతనే కంటిన్యూ చేస్తారనుకుంటున్నాను. సో 4 T20 మ్యాచ్లో అయితే ఆస్ట్రేలియా ప్లేయింగ్ లెవెన్లో 2 మార్పులు జరిగేందుకు ఆస్కారం ఉంది. ఇక మన టీమిండియా విషయానికి వస్తే స్క్వాడ్లో ఎలాంటి మార్పులు లేవు. నితీష్ కుమార్ రెడ్డి ఫుల్గా ఫిట్గా అయ్యాడో లేదు ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ అతను ఫిట్ అయ్యి 4 T20 మ్యాచ్కి అందుబాటులో వస్తాడు. బట్ స్టిల్ మన టీమిండియా అతను ప్లేయింగ్ లెవెన్లో ఆడించకపోవచ్చు. ఎందుకంటే మన టీం ఆల్రెడీ సెట్ అయి ఉంది. సో బ్యాటింగ్ విషయంలో చూసుకుంటే మన వాళ్ళు ఎలాంటి మార్పులు చేయరు. బట్ సిరీస్లో అప్పుడే శుభ్మన్ గిల్ వరుసగా 2 మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో ఈ మ్యాచ్లో అతను ఎలాగైనా సరే పెర్ఫామ్ చేయాలి. మెయిన్లీ శుభ్మన్ గిల్ కోసం సంజు శాంసన్ లాంటి ప్లేయర్ బెంచ్ మీద కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో దీంతో ప్రజెంట్ అయితే గిల్ మీద చాలా ఒత్తిడి ఉంది. అతను కనుక పెర్ఫామ్ చేయకపోతే ఖచ్చితంగా 5 T20 మ్యాచ్లో పక్కన పెట్టేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక మిగతా బ్యాట్స్మెన్ విషయానికి వస్తే పర్వాలేదు, అందరూ కూడా ఎంతో కొంత టచ్లో ఉన్నారు. ఈవెన్ మన స్కై కూడా పెద్ద స్కోర్లు కొట్టకపోయినప్పటికీ సిరీస్లో మంచిగానే పెర్ఫామ్ చేస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్లో శివం దూబేని కంటిన్యూ చేస్తారా లేదనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మన వాళ్ళకి గత మ్యాచ్లో 5వ బౌలింగ్ ఆప్షన్ చాలా ప్రాబ్లంగా మారింది. ఏకంగా 56 రన్స్ ఇచ్చారు. సో మన వాళ్ళు అయితే సుందర్గా బౌలింగ్ ఇవ్వకుండా దూబేకి ఎక్కువ బౌలింగ్ ఇచ్చి మిస్టేక్ చేశారు. మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తారంటే అగైన్ చేయొచ్చు. ఎందుకంటే ఆస్ట్రేలియా బ్యాటింగ్లో చూసుకుంటే లెఫ్ట్ హ్యాండర్స్ ఎవరు కనిపించట్లేదు. ఆల్మోస్ట్ టాప్ 9 అందరూ కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెనే. సో దీంతో ఈ మ్యాచ్లో కూడా సుందరం వాడతారో లేదో నాకు డౌటే. అట్ ది సేమ్ టైం లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే దూబేకి బ్యాటింగ్ చేసే ఛాన్స్ అయితే రాలేదు. దీంతో మన బౌలింగ్ స్ట్రెంత్ని పెంచుకోవడం కోసం ఈ మ్యాచ్లో మళ్ళీ హర్షిత్ రాణాని వెనక్కి తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే దూబే ప్లేస్లో హర్షిత్ రాణాని తీసుకొస్తే మనకు 3 పేస్ బౌలింగ్ ఆప్షన్స్గా మారుతాయి. సో మన వాళ్ళకి ఒకవేళ సుందర్ని వాడుకోం అన్న మైండ్ సెట్తో ఉంటే ఖచ్చితంగా మార్పు చేస్తారు. లేదు సుందర్ని యూజ్ చేసుకుంటామంటే అగైన్ సేమ్ టీమ్తో వెళ్తారు. అంటే దూబేనే కంటిన్యూ చేస్తారు. అండ్ ఆబ్వియస్లీ మిగతా బౌలింగ్లో ఎలాంటి మార్పులు కూడా చేయకపోవచ్చు. పర్టికులర్గా ముందు చెప్పినట్టు ఈ మ్యాచ్ చాలా కీలకమైన మ్యాచ్, ఖచ్చితంగా గెలిచి తీరాలి. దీని వల్ల మెయిన్ బౌలర్స్కి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉండదు. బుమ్రా మరియు చక్రవర్తి ఇద్దరు కంటిన్యూ అవుతారు. అలాగే లాస్ట్ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ బౌలింగ్ చూసాం, అద్భుతంగా వేశాడు. సో మోస్ట్లీ మ్యాచ్ కోసం మన టీమిండియా ప్లేయింగ్లోనే జరిగితే ఒక్క మార్పే జరుగుద్ది. అది కూడా సుందర్ చేత బౌలింగ్ చేయించమనే మైండ్ సెట్లు ఉంటాయి. అయితే సుందర్ కూడా బౌలింగ్ చేసేలా ఉంటే మన ప్లేయింగ్లోనే మోస్ట్ లైక్లీ ఎలాంటి మార్పులు జరగవు. ఎనివే మరోసారి 2 జట్ల బ్యాట్స్మెన్ మధ్య మంచి కాంపిటీషన్ చూడొచ్చు. లాస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా టీం నుండి 2 మంచి ఇన్నింగ్స్లు వచ్చినా సరే వాళ్ళు మ్యాచ్ గెలవలేకపోయారు. ఎందుకంటే మన టీమిండియా బ్యాట్స్మెన్ అంతా కలిసికట్టుగా రాణించారు. దీంతో ఈ మ్యాచ్లో మరోసారి అలాంటిది ఎవరు రిపీట్ చేస్తారో వాళ్ళ మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి ఈ 4 T20 మ్యాచ్లు కూడా మన టీమిండియా గెలిచి సిరీస్ను 2-1 తేడాగా తీసుకెళ్తారా లేదన్నది.